ఓకే. అందరికి నమస్కారం అండి. జై శ్రీరామ్. ఓకే. జై నమస్తే శ్రీరామ్. మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం నేర్చుకుంటున్నాము అంటేనే మనకి తెలియాల్సింది ఏంటి అంటే అసలు ఎందుకు మనకి భగవంతుడు జ్యోతిష్యాన్ని ఎందుకు ఇచ్చాడు? ఓకే. అసలు దీని పర్పస్ గనక కరెక్ట్ గా తెలుసుకోగలిగినప్పుడే అమ్మా మనము దీని తర్వాత అంటే ప్రతి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాము. అంటే చాలా మందికి అపోహ ఏంటి? మనకి జ్యోతిష్యం నేర్చుకుంటే ఏం జరుగుతది? ఏంటో అన్నీ ఈజీగా తెలిసేస్తాయి కాబట్టి, అవి జరగకుండా చాలా నివారణ మార్గాలు చేసుకొని లైఫ్‌ని చాలా సంతోషంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని, లేదు అంటే ఇప్పటిదాకా చాలా వరకి సమస్యలు ఫేస్ చేశాము. జ్యోతిష్యం అనేది నేర్చుకున్నాము అంటే అవన్నీ సాల్వ్ అయిపోతాయి. సో, ఇలాంటి వాటి విషయంగా నేర్చుకోవాలనే ఆసక్తి కూడా కొందరికి కలుగుతది. జ్యోతిష్యము అండ్ కర్మ సిద్ధాంతము. అంటే నాస్తికులు అవ్వచ్చు, కొందరు జ్యోతిష్యాన్ని నమ్మము, అది చాలా రాంగ్ అనే వాళ్ళైనా గూడా చూడండి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము అని చెప్తారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం గాని, జ్యోతిష్యాన్ని మేము నమ్మము అని చెప్తారు. మరి అసలు జ్యోతిష్యము, కర్మ సిద్ధాంతము 2 వేరు వేరా అసలు? ఇప్పుడు మన యాస్ట్రాలజర్స్ అర్థం చేసుకోవాల్సింది జ్యోతిష్యము వేరు, కర్మ సిద్ధాంతం వేరువా? లేదా అసలు ఇవి రెండిటికి ఏదైనా సంబంధం ఉందా? అనే విషయాన్ని చూసుకుంటే ఒకే పటు మన సంచితం ఎంత ఉందో, ఇంకెంత ఉన్నాయో మనకు తెలీదు. అండ్ వచ్చే ఆగామి అనేది ఓకే. మనం జ్యోతిష్యం ద్వారా అది కూడా మనం తెలుసుకోగలిగినప్పటికీ, బట్ ఇప్పుడు కావాల్సింది ఏంటి? మనకి పూర్వజన్మలో ఎంత సుఖపడ్డాము కాదు, వచ్చే జన్మలో ఎంత సుఖపడతాము అనేది కాదు కదా! అసలు ఈ జన్మలో మనం ఏంటి? ఓకే. సో, మన గురించి మనకి ఎలా తెలుసుకోవాలి అనేదే మన యొక్క ప్రారబ్ధ కర్మ అనేది తెలియజేస్తది. మరి మనం ఏమైనా దేవతలమా? లేదు అంటే ఋషులమా? లేదు అంటే మంచి తపస్సు చేసి మంచి కర్మలను చేసుకొనొచ్చి ఒక మహాపురుషులుగా జన్మ తీసుకున్నామా? ఏదో మనం వెంటనే వెనక్కి తిరిగి చూసుకొని ఓహో! నా పూర్వజన్మ అది. నేను అప్పటి నుండి ప్రారబ్ధం ఇది తెచ్చుకున్నాను అనేసి మనం ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతామా? అస్సలు చేయలేం. మనం ఏంటి చాలా కామన్ పీపుల్. సామాన్య మానవులం కాబట్టి ఇదేదో సినిమా స్టోరీ లాగా ఏదో రీల్ లాగా చుట్టూ తిప్పి చూపించినట్లయితే వెనక్కి తిరిగేసి ఓహో! నేనక్కడ తప్పు చేశాను కాబట్టి ఇక్కడ ఈ శిక్ష అనుభవిస్తున్నానా? అనే దాన్ని మనం అర్థం చేసుకోలేము. ఇదేది సినిమా కాదు కాబట్టి రీల్‌లో కనిపించదు. మరి ఈ ప్రారబ్ధం ద్వారానే జరుగుతది అని తెలుసు. ప్రతి ఒక్కరికి అసలది నాస్తికులైనా అవ్వచ్చు, జ్యోతిషాన్ని నమ్మని వారు, ఏ మానవుడైనా కూడా ప్రారబ్ధం ద్వారానే మన యొక్క జీవితం ముందుకు వెళ్తది అని తెలుసు. మరి ఈ ప్రారబ్ధం ద్వారా వెళ్ళే క్రమంలో మరి మనం ఎలాంటి ప్రారబ్ధాన్ని తెచ్చుకున్నాము అనేసి తెలియనప్పుడు ఒకలా ఉంటది. తెలిసినప్పుడు ఒకలా ఉంటది. మరి ఆ ప్రారబ్ధం ఎలా తెచ్చుకున్నాము అనేసి తెలియాలి అంటే మనకంటూ ఒక సాధనం కావాలి కదా! సో, దాని పర్పస్ మాత్రమే భగవంతుడు మనకి జ్యోతిష్యాన్ని అందించాడు. ఇక్కడ పాజిటివ్ జరిగింది, ఆ జాతకుడికి లాభపడ్డాడు, మన దగ్గరికి వచ్చిన అంశం సక్సెస్ అయ్యింది అంటే కారణం మనం కాదు. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా.